రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీ 10వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో సోమవారం బాలల భద్రత రక్షణ సంక్షేమం అంశంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ చిన్నారులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని పేర్కొన్నారు. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థుల చదువుపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, పాఠశాలలో నేర్చుకున్న పాఠాలను ఇంట్లో పునరుచ్చారణ చేయించే అలవాటు పెంపొందించాలని కోరారు. పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే పాఠశాలలతో పాటు తల్లిదండ్రులు మరింత బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో పిల్లలపై జరుగుతున్న కృత్యాలపై అప్రమత్తంగా ఉండాలని, బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నారాల శేఖర్, వార్డు కౌన్సిలర్ సిరిగిరి సంగీత, శ్రీకాంత్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజా, డీఎస్పీ శ్రీనివాసులు, పట్టణ సిఐ వీరప్రసాద్, ఇతర కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజులలో ముఖ్యంగా పిల్లలు అనేక చెడు అలవాట్లకు బానిస అవ్వడం చూస్తున్నాం. ఇప్పుడు డిఎస్పీ గారు, సిఐ గారు, అదేవిధంగా వైద్యాధికారి, సిడిపి గారు, ఎస్పీ గారు చెప్పడం మరి మీకు అట్లాంటి సందర్భాల్లో మీరు ఏమైనా గురైనప్పుడు ఖచ్చితంగా మీరు ఏమనుకోకుండా మీకు ఉన్నటువంటి సహచరులకు కానీ తల్లిదండ్రులకు కానీ చెప్పుకోవడంతో ఆ సమస్యను నిర్మించుకోవడం అవసరం ఉంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా వేములవాడ పట్టణంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలతో పాటు మరి పట్టణంలో నిర్వహిస్తే అందరికీ ఒక అవగాహన వచ్చి దీనిపైన కూడా మరి వాళ్ళందరికీ సంరక్షణలో ఉంచుకునే బాధ్యత ఉంటుంది. కాబట్టి మరి ఇంత గొప్ప కార్యక్రమంలో మనం పాల్గొంచుకొని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.